మీకెవరికైనా న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉన్నట్టయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే ఆంధ్రప్రదేశ్ మెయిన్ పేపర్స్ అన్నీ ఒకే లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ ఇచ్చాను. యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ₹50 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు డిఎస్సి సమాచారము, విద్యా సమాచారాన్ని తెలుసుకుందాం. ప్రతిరోజు విద్యా ఉద్యోగ సమాచారం కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ వీడియో కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ అని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరూ ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన విద్యా సమాచారము, డిఎస్సి సమాచారము తెలుసుకుందాం. నేటి నుంచి డిఎస్సి సంగీత నైపుణ్య పరీక్షలు. డిఎస్సి 2018 మ్యూజిక్ ఉపాధ్యాయులకు ఈ నెల 6 నుంచి 12 వరకు విజయవాడ, దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వర ప్రభుత్వ సంగీత కళాశాలలో సంగీత నైపుణ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషనర్ సంధ్యారాణి తెలిపారు. అభ్యర్థులు ఏ రోజున సంగీత పరీక్షకు హాజరు కావాలో వివరాలను పాఠశాల విద్యా శాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ఈ నెల 6న కానిస్టేబుల్, ఇతరత్ర పోటీ పరీక్షలకు హాజరయ్యే వారి హాల్ టికెట్లను తీసుకుని వస్తే మ్యూజిక్ అభ్యర్థులకు 12న భౌతిక సామర్థ్య పరీక్షలను, 11న పురుషులకు, 13న మహిళలకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన విద్యా సమాచారాన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈరోజు డేట్ వచ్చేసి 6 జనవరి 2019. పేరుకే 220 పని దినాలు. అమలు కాని పాఠశాల అకాడమిక్ క్యాలెండర్. తరగతులు కోల్పోతున్న విద్యార్థులు. అదేవిధంగా మరొక న్యూస్ రావడం జరిగింది. నేటి నుంచి జేఈ మెయిన్స్ తొలిసారి ఆన్లైన్ విధానంలో పరీక్ష. ఏపీ ఎంసెట్పై తొలగని ఉత్కంఠ. నేటి నుంచి డిఎస్సి సంగీత నైపుణ్య పరీక్షలు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ అర్హత పరీక్ష నేడే. గడువు పొడిగింపు. అదేవిధంగా 1600 వైద్యులు, 900 నర్సు పోస్టుల భర్తీకి చర్యలు. పూనం మాలకొండయ్య. అదేవిధంగా యూజీసీ నెట్ ఫలితాలు వెల్లడి మరియు ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్ల పెంపు. అదేవిధంగా క్యాట్ 2018 ఫలితాలు విడుదల. 11 మందికి 100%. అదేవిధంగా మరొక న్యూస్ రావడం జరిగింది. రాష్ట్రాల విద్యా ప్రమాణాల లెక్కింపునకు కొత్త విధానము. నేడు సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష. కళాశాలలో స్మార్ట్ తరగతి తప్పనిసరి. ఆన్లైన్ కోర్సుల కోసం ఉండాల్సిందే. నాణ్యత, విద్యార్థులను ప్రయోజనాలపైన దృష్టి. వృత్తి విద్యా కళాశాలలు అనుమతులకు కొత్త నిబంధనలు. నియమ నిబంధనల పుస్తకాన్ని విడుదల చేసిన ఏఐసిటిఈ. అదేవిధంగా ఈ అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం కావాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి మొత్తం ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మొత్తం అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన విద్యా సమాచారం ఈ పీడిఎఫ్లో ఉంటుంది. మీకు వీడియో కానీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా వీడియో కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది. ఆ గంట సింబల్ నొక్కండి. అదేవిధంగా ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you for watching this video.